మీరు ఎప్పుడైనా సూర్యప్రకాశాన్ని మీ గుప్పెట్లో అంటే మీ చేతిలో బంధించుంచే ప్రయత్నం చేశారా? మీకు తెలియదేమి కాదు, అది అసంభవం అని. పోనీ నీటిని గుప్పెట్లో బంధించి చూడండి, అది కూడా అసంభవమే. కానీ అదే సూర్యప్రకాశం వేడిమై భూమిపైకి వచ్చినప్పుడు భూదేవి ఏం చేస్తుంది? సూర్యరశ్మిని మొక్కలన్నింటికీ పంచిపెడుతుంది, వాటి ఎదుగుదలకు సహాయం చేస్తుంది. అందుకే ఈ భూదేవి పూజనీయురాలు, తనని మాతగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక చందమామ రాత్రంతా వెలుగునిస్తుంది, వెన్నెలని పంచుతూ ఉంటుంది. రాత్రి సమయంలో ఒక బాటసారికి సరైన దారిని చూపిస్తుంది. అందుకే చంద్రుణ్ణి దేవుడిగా పూజిస్తారు. అందుకని మీరు కూడా ఎప్పుడూ ఈ ప్రకృతి వనరుల్ని బంధించి పెట్టే ప్రయత్నం చేయకండి. దానిని సద్వినియోగం చేయడం నేర్చుకోండి, దానిని పంచడం నేర్చుకోండి. ఎలా అంటే ప్రేమను పంచినట్టు. ప్రేమను కూడా పిడికిట్లో బంధించే ప్రయత్నం ఏమాత్రమూ చేయకండి. దానిని కేవలం మనసారా పంచడం నేర్చుకోండి. అది మీరు నేర్చుకుంటే మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచడం నేర్చుకుంటారు, అలానే మీ చుట్టూ ప్రశాంతతని పెంచడం కూడా నేర్చుకుంటారు. రండి ఇప్పుడు నాతో ప్రేమగా పలకండి, రాధాకృష్ణ.